ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అనుదిన వాగ్దానాన్ని వినండి, అనేకులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. కీర్తనలు 50వ కీర్తన 15వ వచనాన్ని చదువుతున్నాను. నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తి గల దేవుడు మరొకసారి ఆయన అంటున్నాడు, నువ్వు వేటి చేత అయితే బంధింపబడి ఉన్నావో, విడుదల పొందకుండా బాధింపబడుతూ నెమ్మది లేకుండా ఉన్నావో, ప్రభు అంటున్నాడు, అది వ్యాధి అయినా, బాధ అయినా, పాపమైనా, దేని చేత అయినా, దురాత్మల చేత, బలహీనాత్మ చేత, దేని చేత మీరు పీడింపబడుతున్నా విడుదల కోరుతున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. అవును, కొన్నిసార్లు మనం అడగకపోయినా ఆయన మనల్ని విడిపిస్తాడు. చూడండి, సమాధులలో బంధింపబడ్డ వ్యక్తికి ఆయన విడుదలనిచ్చాడు కదండి. పక్షవాయువుతో వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని ఆయన విడుదలనిచ్చాడు, స్వస్థపరిచాడు. తన పాపములు క్షమించబడ్డాయి, విడుదలనిచ్చాడు. అవును, మనం ఆరాధిస్తున్న దేవుడు విడిపించేవాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నలిగిపోతూ హింసింపబడుతున్నప్పుడు ఆయన తన సేవకుడైన మోషేను పంపి వారిని విడిపించాడు. పాలు తేనెలు ప్రవహించి దేశంలోనికి వారిని నడిపించాడు. ఈరోజు నువ్వు ఏ విషయంలో, దేవా నా కుటుంబంలో, నా జీవితంలో విడుదలనివ్వండి ప్రభువా, వీటి చేత మేము బంధింపబడ్డాము అని మీరు ప్రార్థిస్తున్నారు. ప్రభు మీతో ఈరోజు మాట్లాడుతూ చెప్తున్నాడు, నేను మిమ్మల్ని విడిపించబోతున్నానని. అవును, మనం ఆరాధిస్తున్న దేవుడు విడిపించే దేవుడు. ఆయన నేడే నీకు విడుదలనివ్వబోతున్నాడు గనక ఈ వాక్యాన్ని నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, నీకు స్తోత్రం. అవును ప్రభువా, అయా బంధింపబడ్డప్పుడు, అయ్యా బలహీనతతో ఉన్నప్పుడు, అయా ఇదిగో మీరు విడిపిస్తానన్న దేవుడు నాయన. ఆ రోజు నీ ప్రజల్ని విడిపించిన దేవుడు. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే అయా మాకు విడుదల కావాలి అని ప్రార్థిస్తున్నారు, వేటి చేత బంధింపబడి బలహీనులుగా ఉన్నారేమో, అయ్యా నీ బిడ్డలు విడుదల కోరుతుండగా వారికి నాయన విడుదలనిచ్చి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.